ఒక జింక అస్సలు భయపడకుండా రెండు సింహాల మధ్య నడుస్తోంది. ఇది చూసి షాక్ అయిన ఒక పెద్ద ఆయన జింకతో ఇలా అడిగాడు, నీకు ఈ క్రూరమైన జంతువులతో భయం వేయట్లేదా అని. జింక చిన్నగా నవ్వి, కొన్నేండ్ల క్రితం ఒక సింహం చనిపోయింది, దానికి 2 చిన్న పిల్లలు కూడా ఉండినాయి. అవి ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటిని నేను చేరదీసి పాలిచ్చాను, నా పిల్లల్లాగా వాటిని పెంచి పోషించాను అనింది. అవి 2 ఇప్పుడు పెద్దయి అడవి మొత్తానికి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాయి, ఎవరైనా మా జింక అమ్మ వైపు కన్నెత్తి చూసినా కూడా ఊరుకోము అని. ఇదంతా పక్కనే ఉన్న ఒక చెట్టు మీద కూర్చున్న రామచిలక వినింది. అది మనసులో, నేను కూడా ఇలా ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటే జనాలు నన్ను కూడా గౌరవించేవారు అనుకునింది. అప్పుడే దాని చూపు దెబ్బ తగిలి భూమి మీద పడి ఉన్న ఒక పాము మీద పడింది. రామచిలక వెంటనే దిగి పాముకు గుచ్చుకున్న ముళ్ళను తీసి దానికి హెల్ప్ చేసింది. పాముకు ఎప్పుడైతే నయమైందో పాము వెంటనే రామచిలకను తన విషపు కూరలతో కాటువేసింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రామచిలకతో మళ్ళీ ఆ పెద్ద ఆయన, ఎందుకు నువ్వు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేశావు అని అడిగాడు. రామచిలక బాధతో అనింది, నేను జింక చేసిన మంచి పని విని ఇన్స్పైర్ అయ్యి పాముకు హెల్ప్ చేయడానికి వెళ్ళా, కానీ అది చేసిన మంచిని మర్చిపోయి నన్నే కాటు వేసింది, ఎందుకు ఇలా చేసిందో నాకే అర్థం కావట్లేదు అనింది. ఇది విని ఆ పెద్ద ఆయన బాధతో చాలా బాగా జవాబిచ్చారు, హెల్ప్ చేస్తే మంచిని గుర్తుపెట్టుకునే సింహం లాంటి పిల్లలకు చేయండి, అంతేకాని ఏ కంచంలో అయితే తిన్నారో అదే కంచంలో విషం కక్కే పాములకు చేస్తే ఇదే గతి పడుతుంది అన్నారు. ఎవరైతే మీ సహాయానికి వాల్యూ ఇచ్చి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయండి, లేదంటే మీ మంచితనాన్ని కూడా చేతకానితనం అనుకుంటారు. జనాలకి అవసరం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేసి వీడియోని పక్కా రీషేర్ చేయండి.